చేయండి. మీరు అంటున్న 1000 కోట్లు ఉంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇండి దాంట్లో. అది కూడా మీ దయ ఉంటే 1000 కూడా కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒకవేళ ఏమన్నా కనికరం వరే లేదు రైడ్ దగ్గర అనుకుని అనిపిస్తే ఒక 50 కోట్ల వరకు ఇండాయా, నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, వేయించండి. ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం. నాకు చాలా మంది రాజకీయాలలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండరు, సహాయం చేసుంటారు, చేశారు కూడా. కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి చాలా మంది సహాయానికి వస్తారు. నేను ఆస్తులు కూడా కట్టుకోవాలా. నాకు ఎవరైనా 10 మంది సాయం చేస్తుంటే నా కిందున్న వాళ్ళకో ప్రజలకో సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైలోను 50 కోట్ల ఇల్లులో, లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో, లేకపోతే పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ నేను కట్లా. ఈ రోజుది కూడా నేను చెప్తున్నాను కదా, రైట్, నేనే, నాకు ఈరోజు పవర్ లేదు, నేను ఎమ్మెల్యేని కాదు. ఒక సిట్టింగ్ జడ్జిని వేసి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజున్న ఆస్తులు ఇస్కాన్ సిటీలో ఉన్న పొలాల వాల్యుయేషన్ ఈ రోజు ఎంత, ఈ రోజు ఆయనకు ఆస్తులు ఎంత కొన్నాడు, ఆయనే కాదు మీరు చెప్తున్న ఆయనకున్న 5 మంది ఏదైతే పేర్లు వేస్తున్నారో వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి. ప్రజలకు కూడా తెలియనండి. అనిల్ లేదు, అనిల్ ఆస్తులు కూడగొట్టుకున్న ఒక అవినీతి పరుడు, 1000 కోట్ల ఆస్తి కూడగొట్టుకున్నాడు తెలియనండి, చెప్పండి, పర్లేదు. మీకే రాసిస్తానని చెప్తున్నాను, అమరావతికి పెద్ద ఫండ్ నాదే అవుద్దని. రాజకీయాల్లో చాలా మంది చాలా అవసరాలకి సాయం చేస్తారు. ఈరోజు నేను 7 సంవత్సరాల పాటు దాదాపు 200 మందికి 2000 చొప్పున పెన్షన్ ఇచ్చినా నేను ఏ రోజు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చేతితో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాది. ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు. అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి, ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు, నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే 10 లక్షలు సాయం చేసినోడిని నేను. ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా? నా నియోజకవర్గంలో